యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ప్రార్థించుకున్నాం. దయనిధి, ప్రేమ స్వరూపుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నీ బిడలమైన మేమందరం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకును నీ మాటలు వినుటకు మేము కూడి ఉన్నాం. ఈ దినము ప్రభా, ఈ కాలమందు మా కనుదృష్టి నీ జన్మ వృత్తాంతం మీద నిలుపుచూ ఉండగా దేవా, అందులో ఉన్న విశేషములు, సంగతులు, మర్మములు, సత్యములు మాకు బయలుపరచుము దేవా. నిన్ను మనసారా ఆరాధించి మా బ్రతుకులో నిన్ను సంపాదించుకొని నీ ద్వారా మేము జీవించుటకు సహాయము దయచేయము దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సహాయము, ఈ వాక్యము మా జీవితంలో స్థిరపరచుటకు నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మన జీవితంలో ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగము, ప్రవచనము మనం చూస్తూ ఉన్నాం. యెషయా భక్తుడు చక్కని మాట చెప్తున్నాడు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రభు చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని యెషయా ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చక్కని సాదృశ్యం. ప్రభువు యొక్క రాక యూదులందరి నిరీక్షణ, ప్రపంచపు నిరీక్షణ. యేసు రావాలి, యూదు గమనించిన మెస్సయ్య రావాలని యూదులు ఎదురు చూచారు. అయితే ఆయన రాక ఏ విధంగా ఉంటుంది? ఆయన రాకకు స్పష్టమైన సూచన ఏమిటి అంటే, ఆయన కన్యక ద్వారా సంభవిస్తాడు అని. ఎవరి ద్వారా? కన్యక గర్భాన పుడతాడనేది స్పష్టమైన సూచన. అది యేసుకు మాత్రము ఈ లోకములో ఉన్న స్పష్టమైన సూచన. వైవిధ్యము, విభిన్నత, మరి ఎవరి జన్మము కంటే కూడా యేసు యొక్క జన్మమునకున్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఒక్కడే కేవలము కన్యక సంభవుడు. పురుష ప్రమేయము, సంయోగము లేకుండా కేవలము స్త్రీ సంతానముగా కన్యక గర్భాన్ని అవతరించిన వాడు ఎవరంటే యేసు ఒక్కడు తప్ప మొత్తము ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. దేవుని బిడ్డల, అంత స్పష్టమైన సూచన ప్రభు గురించి ఇవ్వబడింది. దేవుని బిడ్డలను గమనించండి, ఇది గొప్ప అద్భుతం. ప్రభు చేసిన అనేక వేలాది అద్భుతాల్లో గొప్ప అద్భుతం ఏమిటంటే, ఆయన జన్మించుటకు కారణమైన ఆ స్త్రీ కన్యక కావడం అనేది గొప్ప అద్భుతం. అన్ని అద్భుతాలకి ఇది మరింత గొప్ప అద్భుతం. అది గమనించండి, చూడండి. మృతతుల్యమైన శారా గర్భములో నుండి ఇస్సాకు, ఇశ్రాయేలు జనాంగం వచ్చిన రీతిగా దేవుని బిడ్డలారా గమనించండి, అసాధ్యము. కన్యక గర్భములో నుండి ప్రభు రావడం, ప్రభువును బట్టి మనందరం రావడం, ఈ జనాంగం రావడము, మహిమగల ఆయన సంఘము రావడం అద్భుతం. రెండు అసాధ్యమే. స్త్రీ ధర్మం తీరిపోయింది శారాకు, అది అసాధ్యం. అప్పుడు ఆమె గర్భము ధరించింది. ఈమె అసలు కన్యకగానే ఉంది. ఆమె ఏ పురుషుని ఎరగదు, అయినా ఆమె గర్భము ధరించడము ఇది గొప్ప అద్భుతం. రెండు అద్భుతాలే. ఇద్దరిలో నుండి గొప్ప జనాంగాలు వచ్చారు. శారాలో నుండి యూదులు వచ్చారు, ఇశ్రాయేలీలు వచ్చారు, ఇంకా మరియలో నుండి క్రైస్తవులు వచ్చారు. ఇది గొప్ప అద్భుతం. దేవుని బిడ్డలను గమనించండి.
ఆయన రాక గొప్ప అద్భుతం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఒక క్రైస్తవేతరుడు క్రైస్తవుని ఎగతాళి చేస్తూ ఒక మాట అన్నాడట. ఇదిగో, ఎక్కడైనా కన్యక గర్భం ధరిస్తుందా? ఎక్కడైనా కన్యక గర్భం ధరిస్తుందా అని ఎగతాళి చేశాడట. ఎందుకు ఈ క్రైస్తవుడు అన్నాడట, మరి మీ పురాణాల్లో స్తంభాల్లో నుంచి దేవుళ్ళు వచ్చారు కదా, దేంట్లోంచి? మట్టిలో నుంచి దేవుళ్ళు వచ్చారు కదా. గమనించండి, మరి మీరు చెప్పే కథలు అబద్ధమా అన్నట్ట. దేవుని సంగమ గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మానవునికి అసాధ్యం, కానీ దేవునికి. చూడండి, ఒక చిన్న మర్రి విత్తనంలో అంత మర్రి చెట్టు ఉంది. చిన్న విత్తనములు ఏముంది? అంత మర్రి చెట్టు ఉంది. గమనించిన, అలాగే ఈ చిన్న శిశువులో, మరియ గర్భములో ఉన్న చిన్న శిశువులో దైవత్వం యొక్క సంపూర్ణత అంతా దాగుంది. ఎలాగైతే మర్రి విత్తనం చిన్నగా ఉన్నా అందులో మొత్తం అంత పెద్ద చెట్టు ఎలాగైతే దాగుందో, ఈ చిన్న విత్తనం వలె ఉన్న ప్రభువులో దైవత్వం యొక్క సంపూర్ణత దాగుంది. దేవుని బిడ్డలను కాబట్టి గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. గమనించండి, మొదటి ఆదాము హవ్వలు, ఈ మొదటి తల్లిదండ్రులు అసలు తల్లిదండ్రులు లేకుండానే పుట్టారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా? అవ్వకి ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. అలాగే రెండో ఆదామైన ప్రభుకి తండ్రి మాత్రమే లేడు, తండ్రి పాత్రే లేదు. ఎవరున్నారు? తల్లి ద్వారా, కన్య ద్వారా ఆ గర్భములోనికి రావడం అసాధ్యమా? ఆయనకు అసాధ్యం కాదు కదా. అసలు ఆదామవ్వలకి తల్లి లేదు, తండ్రి లేకుండానే పుట్టించాడా దేవుడు. మరి ఇక్కడ అసాధ్యమా? ఆయనకు సమస్తము సాధ్యమే. మొదటి తిమోతి 3:16 ఒక మాట చెప్తాడు, దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు నొందెను. శరీరముతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేంతో? శరీరముతోటే. దేవుని బిడ్డలను కాబట్టి గమనించిన, ఆయన శరీరముతోటే ఆయన భూమి మీదకి వచ్చాడు. హెబ్రీ 10:5 చెప్తాడు, ఇదిగో ఆయన ఒక శరీరమును ఆయన కొరకు సిద్ధపరిచాడని, ఒక శరీరమును ఆయన కొరకు సిద్ధపరిచాడని చెప్తుంది. కాబట్టి ఆయన శరీరధారిగానే వచ్చాడు. మరియ గర్భములో నుండి, కన్యక గర్భములో నుండి వచ్చాడు. అందుకనే ఒక గొప్ప లూకా సువార్త 11:27 ఒక స్త్రీ ప్రభుని చూసి ఒక మాట ఉంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలేసిందట. నిన్ను మోసిన గర్భము ధన్యమా కదా. యేసును మోసిన గర్భము ధన్యమే. నువ్వు ఆ గర్భములో ఉండుట నీకు ధన్యత అని యేసు ప్రభువుని అనలే. ఆ గర్భములో నీవుండుట, ఆ గర్భము ధన్యమో, నిన్ను మోసిన గర్భము ధన్యము అంటున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, కాబట్టి ఆయన చాలా ప్రత్యేకం. ఆమె చాలా ధన్యురాలే, యేసును మోసింది. గమనించిన భక్తుడు రాస్తాడు, ఆమె గర్భమే ఒక దేవాలయం అయిపోయిందట. ఏమైపోయింది? దేవాలయం అయిపోయిందట. ధన్యురాలే, కానీ ఆ ధన్యత కొరకు ఎంత వెల చెల్లించాల్సి వచ్చింది. కన్యక గర్భవతి అయినందున ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, అవమానములు అనుభవించాల్సి వచ్చిందో. ఇది ఊరికినే కాదు, ఈ భాగ్యం అనుభవించడానికి చాలా నిందలు మోసింది. గమనించండి, వివాహము కాకుండా గర్భము ధరిస్తే ఆ కాలంలో రాళ్ళుతో కొట్టి చంపుతారు. రాళ్ళుతో కొట్టి చంపడం అనేది ఇశ్రాయేలీయుల యొక్క శిక్ష. కానీ గమనించండి, మనం చూస్తాం ఆదికాండం 38వ అధ్యాయము 24వ వచనంలో యూదా
తన కోడలు, తన కుమారుడు చనిపోయాడు, కోడలు గర్భవతి అని తెలిసినప్పుడు ఒక మాట అంటాడు, ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయమన్నాడు. ఏం చేద్దాం? ఆమె పాపము చేసింది కనుక ఏం చేయాలన్నాడు? కాల్చి వేద్దామన్నాడు. వాక్యం వింటున్న వాళ్ళంత భయంకరమైన శిక్ష. యేసుని గర్భము ధరించిన మరియా ఎన్నో అవమానాలు, నిందలు మోయాల్సి వచ్చింది. ఆ భాగ్యము ఉచితంగా రాలే, దానికి గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది. దేవుని బిడ్డలు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. వాక్యం వింటున్న వాళ్ళ గమనించండి, యేసుక్రీస్తు గమనించండి, నీ హృదయంలో చోటిస్తే నువ్వు కూడా చాలా నిందలు, అవమానాలు భరించాలి. ఈ భాగ్యం నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా చాలా వెల చెల్లించాల్సి వస్తుంది. వాక్యం వింటున్న వాళ్ళరా, గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు నిమిత్తమో గమనించండి ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు పౌలు. ఏం కలుగుతుందట? మీ అందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు ఆయనకి ఏం కలుగుతుందట? ప్రసవ వేదన. నిజంగా ప్రభు రూపం మనలో ఏర్పడడానికి కూడా అంత వేదన పొందాలి. గమనించండి, ఈరోజు మరియా యొక్క గర్భాన్ని ప్రభు ఎంచుకున్నాడు. ఈ కన్యక, ఏ కన్యక? మరియా అనబడిన కన్యక గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు అంత ప్రత్యేకమైంది మరియా? మిగతా ఏ స్త్రీల కన్నా ఈ స్త్రీకున్న ప్రత్యేకత ఏంటి? ఆమెకున్న విశేషమైన స్వభావాలు ఏంటి? ఆమెను ప్రభు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు కొన్ని స్వభావాలు చూద్దాం. ఎవరి స్వభావాలు? మరియా యొక్క స్వభావాలు. దేవుని బిడ్డలారా, మొదటిగా లూకా సువార్త 1:38 చదువుకున్నాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. ఏమంటుంది? ఇదిగో నీ ప్రభు దాసురాలని మాట చొప్పున జరుగును గాక అంటుంది. ప్రభు దాసురాలను, మరియా యొక్క దీన స్థితి. చెప్పండి, మరియా యొక్క దీన స్థితి. దేవుని బిడ్డలు తను తాను అప్పగించుకుంటుంది. మరియకు దేవదూత చెప్పింది, మరియా నువ్వు కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇవన్నీ చెప్పింది. మరియకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అడిగింది, నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలా సంభవిస్తుంది అంటే దేవదూత కొంచెం క్లారిటీ ఇచ్చిందనమాట. ఇదిగో నీ మీదికి పరిశుద్ధాత్మ ఆవరిస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నువ్వు గర్భం ధరించి నువ్వు పరిశుద్ధుని కంటావు అని చెప్తూ వచ్చింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె ఏం చెప్తుంది? ఇదిగో నీ ప్రభు దాసురాల్ని నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాలి? మరి అసలు ఆమె ఆమోదించాలి, ఆమె అంగీకరించాలి, ప్రభు కొరకు తన గర్భము తాను సమర్పించాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలన్నీ అయినాయో ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలు, నేను నా గర్భము నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో నీ మాట చొప్పున జరుగునుగా. కానీ ఒక రకంగా తన గర్భం యొక్క తలుపు తెరిచింది. తన గర్భం యొక్క తలుపు తెరిచి ఆహ్వానించింది ప్రభుని. అప్పుడు కానీ ఆమెలోకి ప్రభు రాలే. కాబట్టి ఆమె చెప్తున్న మాట చూడండి, ప్రభు దాసురాలను అంటుంది. ఎవరు? ఇంకో మాట మనం కూడా చూడొచ్చు. 47వ ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆమె ఎవరట? దాసురాలు. రెండోది దీన స్థితి. అందరు చెప్పండి, దాసురాలు దీన స్థితి అంటుంది. మన జీవితంలో దీన స్థితిని ఘనంగా ఎంచుతామా? చెప్పాలి. అవమానంగా ఎంచుతాం. హేళన చేస్తాననుకుంటాం. దీనులుగా ఉంటే, తక్కువ బట్టలు వేసుకుంటే, తక్కువ రకం జీవితం జీవిస్తే, పేదవాడిగా దీనుడిగా బ్రతికితే అది చాలా అవమానంగా తలుస్తాం కదా.
గమనించండి, అది చాలా హేళన అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఆయన దీనులకే కృప చూపిస్తాడు. ఎవరి ఎడల కృప చూపిస్తాడు? బైబిల్ గ్రంథం పదే పదే అదే చెప్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనంలో, అపహాసకులు ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన ఏం చూపెడతాడట? దయ చూపెడతాడు. దీనుల ఎడల ఆయన దయ చూపెడతాడు. నువ్వు దీనుడు అయితే దేవుని దయ పొందుతావు. అది మంచిదా చెడ్డదా? ఇప్పుడు దీనుడు అవ్వడం మంచిదా చెడ్డదా? చెప్పాలి మీరు. మంచిదేనా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5:5, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటవాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అందరు జాగ్రత్త చదవండి ఈ మాట, గమనించండి. ఏమి ధరించుకోవాలట? దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. ఏ వస్త్రం? ఎప్పుడైనా చూసారా వస్త్రం? ఏ వస్త్రం? దేన మనస్సు అను వస్త్రము అలంకరించుకోవాలట. దాంతో ఆ వస్త్రము గమనించి ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి అంటున్నాడు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు ఏం చూపెడతాడట? కృప. దేవుని కృప ఎవరి మీద కుమ్మరింపబడుతుంది? నువ్వు దీనుడుగా ఉంటేనే దేవుని కృప. అహంకారిగా ఉంటే దేవుని వైరము దక్కుతుంది. ఎవరితో వైరం? ఎవరికి విరోధంగా ఉంటాడు? అహంకారాలని ఎదిరించి అహంకారాలని ఎదిరిస్తాడు. నువ్వు అహంకారివా? విర్రవీగుతున్నావా? గొప్పలు పోతున్నావా? డాంబికంగా బ్రతుకుతున్నావా? అతిశయిస్తున్నావా? నీకు దేవుడే విరోధి. గమనించండి, నువ్వు దీనుడిగా ఉన్నావా? దేన వస్త్రము ధరించుకున్నావా? ఏ వస్త్రము? దేన వస్త్రం, దేన మనస్సును వస్త్రము ధరించుకున్నావా? నీవు అందమైన వస్త్రం కప్పుకున్నట్టు, ఆత్మీయంగా మంచి సుందరమైన వస్త్రం కప్పుకున్నట్టు దేన మనస్సును వస్త్రం కప్పుకోండి అంటున్నాడు. నువ్వెంత ఎదిగినా సరే దీనుడిగానే బ్రతుకు. ఎలా బ్రతుకుతా? దీనుడిగానే బ్రతుకు. నువ్వు ఎప్పుడు వరకు ఎదుగుతూ ఉంటావు తెలుసా? నువ్వు దీనుడిగా ఉన్నంత వరకే ఎదుగుతావు, తగ్గింపుగా ఉన్నంత వరకే ఎదుగుతావు. ఒక్కసారి అహంకారివయ్యావా, ఒక్కసారి గొప్పలు పోయావా, ఒక్కసారి అర్చించడం మొదలుపెట్టావా, ఒక్కసారి నేను ఇప్పటికే చాలా సాధించేసాను అనుకుంటావా, నీ ఎదుగుదల అక్కడతో ఆగిపోద్ది. ఎక్కడితో? ఆ మనస్సు వచ్చేటప్పటికి ఆగిపోద్ది. నువ్వు ఎంత ఒదిగుంటావో అంతవరకు ఎదుగుతావు. వాక్యం వింటున్న వల్ల కాబట్టి దేన మనస్సు అను వస్త్రము ధరించుకోమంటున్నాడు. ఏ వస్త్రం? దేన మనస్సు. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, కొందరు అహంకారులుగానే బ్రతుకుతారు కనుక వారు చాలా తొందరగా పడిపోతారు. వారు తొందరగా గమనించండి కిందకి వెళ్ళిపోతారు. ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా దిగిపోతూ ఉంటారు. దేన మనస్సు, దేన మనస్సు మౌనంగా ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుడిని నువ్వు వర్ధిల్ల చేసే కొలది నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా సైలెంట్గా ఎదగాల. నువ్వు అహంకారిగా అయ్యే కొలది నీవు ఇంకా ఎదగవు అన్నమాట. అక్కడితోటి ఆగిపోతే నువ్వు ఎదుగుతున్న విషయం నీకు తెలియకుండా ఉండాలి దాదాపుగా కదా. నాకు తెలిసిందంటే నేను అర్చించడం మొదలు పెడతా. దేవుని బిడ్డను అందుకనే ఎక్కువ మంది పొగిడే వారిని దగ్గర పెట్టుకోకూడదు. నీకు పొగిడేవాడు లేడనుకో, నువ్వు నెమ్మదిగా ఎదుగుతానే ఉంటావు. నిన్ను పొగడతలతో పక్కోడు నీకేంటి నువ్వేంటి అని మొదలుపెట్టాడు అనుకో, ఇంకా ఎదగడిక. ఇంకా ఎదగడు. చాలామంది బిడ్డలకి మొదటే ఏం పోసేస్తారు? నీకేంట్రా, గమనించి నీ ఇల్లు ఉంది, నీకేంట్రా, ఇది ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఇంకా అసలు ఇంకా ప్రారంభించలే, అప్పుడే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసేవాడికి. వాడికి ఏం ఎదుగుదల లేదు, ఇక నువ్వేం సంపాదించక్కర్లేదు, ఇంక నువ్వు ఎదగక్కర్లే అంటున్నావు అనమాట.
కాబట్టి వినయము, దీన మనసు నేర్పించాలి. ఏం నేర్పించాలి? దీన మనసు. మరియ జీవితం అంతటిని చూస్తే, ఆమె జీవితం అంతటిని చదివి పరిశీలిస్తే ఎక్కడ అహంకారం లేదు, ఎక్కడ అహంకారం లేదు. గమనించండి, అక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఎలిజబెత్ అంది ఏమని? నా ప్రభు తల్లి అని. ఎవరన్నారు? నేను ప్రభు తల్లిని అని ఆమనలే. నా ప్రభు తల్లి అని ఎవరన్నారు? ఎలిజబెత్ అందగాని నేను ప్రభు తల్లిని అని అహంకారానికి పోయిందా మరియా? పోలే. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె అతిశయించలేదు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, తాను ప్రభు తల్లినని గొప్పగా పిలువబడడానికి అతిశయించలేదు. దేవుని బిడ్డలారా, తన కుమారుడు సామాన్యుడు కాదు, మనుష్యుని రూపంలో వచ్చిన దేవాది దేవుడు, వేలాది అద్భుతాలు చేసినవాడు, విస్తారమైన ప్రజల గమనించండి ఆ యొక్క ప్రజల ఆదరణ కలిగిన వాడు, విస్తారమైన ప్రజలు, ఆయనకున్నంత పేరు ఆ ప్రాంతంలో ఇంకెవరికి లేదు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అయినా గమనించండి, ఆమె డంబముగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించలే, తాను ఇచ్చించుకోలే. దేవుని బిడ్డలు గమనించండి, ఎక్కడ డంబముగా ప్రవర్తించలేదు. జీవితకాలం అంతా ప్రజల ఎదుట, దేవుని ఎదుట దీనురాలుగానే నడుచుకుంది. ఎంత గొప్ప ప్రభువునకు తల్లి అయినా సరే ఇటు స్వభావం మనము ధరించుకోవాలి. ఇటు స్వభావం, మరియా యొక్క స్వభావాన్ని మనం కూడా ఏం స్వభావం? దీన స్థితి. అందరు చెప్పండి ఏంటి? చాలామంది మరియా అంటే కొండలకి మరియమ్మ తల్లికి దండాలు పెట్టేస్తూ ఉంటారు. నీ దండం అక్కర్లేదు ఆవిడకి, ఆవిడ సుగుణాలు అద్దుకోచాలి. ఏమద్దుకో? నువ్వు ఆరాధిస్తే విగ్రహం చేసేస్తావు. దేవుని బిడ్డలారా అయ్యగారు రాశారు, పాపులైనందున పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారము, అనాది పురుషుడైన దేవుని అనే కీర్తనలో రాశారు. మనం పాపులం కాబట్టి ప్రతి వాళ్ళని ఏం చేసేస్తాం? దేవుళ్ళ కింద మార్చేస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనిషిని గమనించండి, దేవుణ్ణి చేసేస్తాం. మనం పాపులం కాబట్టి పలువిధ దేవుళ్ళను కల్పించిరి విచారం అని రాశారు. కాబట్టి నువ్వు దేవుణ్ణి చేయకు. ఆమె దీనురాలని చెప్పుకుంది, దాసురాలని చెప్పుకుంది, నా రక్షకుడని యేసు ప్రభుని పిలిచింది. ఎక్కడ తన దైవాంశ సంభూతురాలుగా చెప్పుకోలే, సామాన్యురాలే. నువ్వు ఆమెను మొక్కక్కర్లే, పూజించక్కర్లే. ఆమెకున్న సుగుణాలు అద్దుకో. ఆమెకున్న సుగుణాలు అంటే మంచి లక్షణాలు, సులక్షణాలు నువ్వు అద్దుకో చాలు. ఒకటి, ఆమె మరియ యొక్క దీనత్వము. చెప్పండి, మరియ యొక్క. రెండోదిగా లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఏం చేసిందట? ఇతరులను అభినందించే స్వభావం. రెండో స్వభావం ఏం స్వభావం? ఇతరులను అభినందించే. చెప్పండి, ఇతరులను అభినందించే స్వభావం. వెళ్ళి ఏం చేసిందట? వందనం చేసింది. అసలైతే చూడండి, ఈమె గర్భములో ఉన్నది దేవాది దేవుడే. ఆమె గర్భములో ఉన్నది ఎవరు? ఈ దేవునికి మార్గ సరళం చేయడానికి వచ్చిన యోహాను. ఎవరు గొప్ప? మరే గర్భంలో ఉన్నవాడు గొప్ప, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చిన యోహాను గొప్ప, మరే గర్భంలో ఉన్నవాడే గొప్పవాడు. గమనించండి, అంత గొప్పవాడు. కానీ ఎవరికి ఎవరు వందనం చేస్తుంది? ఎలిజబెత్కు మరియ ఏం చేస్తుంది? వందనం చేసిందట, నమస్కారం చేసింది. 2 చేతులు జోడించి నమస్కరించింది ఆమె. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతరులను అభినందించే స్వభావం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా ఎలిజబెత్ను ఘనపరిచింది. ఎలిజబెత్ని ఒక వ్యక్తికి నువ్వు 2 చేతులు జోడించి నమస్కారం చేసావంటే అతను ఘనపరిచినట్ట కాదా? చెప్పాలి.
ఘనపరిచినట్టేనా? గమనించండి, మనం చాలాసార్లు వందనం చెయ్యం, ఒకరినొకరు పలకరించుకుంటామా? చెప్పాలి. మన పలకరింపు ఏం పలకరింపు? మరణాత కదా. ఏంటి? 2 చేతులు ఎత్తి ఏం చేయొచ్చు? మరణాతాన్ని సంపూర్ణంగా చెప్పు. చక్కని పలకరింపు, ఈ అంత్యకాల పలకరింపు అది. నువ్వు వందనం చేయుట, ఎదుటివాడిని గణపరచుట, సన్మానించుట. గమనించండి, మరియ దగ్గర నేర్చుకోవలసిన మరొక గొప్ప లక్షణం అది. వందనము చేయుట, ఏం చేయుట? గణపరచుటలో ముందుంది. దేవుని బిడ్డలారా, మనము మన నోట ఆశీర్వచనమే కానీ శాపవచనం రాకూడదట. ఏం రాకూడదు? శాపవచనం రాకూడదు. ఒకరినొకరు మనం ఏం చేయాలంటే అభినందించుకోవాలి, ఒకరినొకరు గమనించి నమస్కరించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకరినొకరు అభినందించుకునే స్వభావం కలిగి ఉండాలి. దేవుని వాక్యం వింటున్న వల్ల మనం చాలాసార్లు మా ఇంగ్లీష్లో ఉదయాన్నే చెప్పుకుంటూ ఉంటారు, ఫేస్బుక్లో, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు. నిజంగా డైరెక్ట్గా వస్తే గుడ్ మార్నింగ్ చెప్తారో లేదు, కానీ మెసేజ్లు మాత్రం పెడతా ఉంటారు. ఏంటి? గుడ్ మార్నింగ్. కానీ ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు ఏం చెప్తా? ఇంగ్లీష్లో చెప్పాడు గుడ్ మార్నింగో, గుడ్ ఆఫ్టర్నూనో. స్కూల్స్లో అట్లా చెప్పుకుంటారు గుడ్ ఆఫ్టర్నూన్ కదా. దేవుని బిడ్డలారా, ఒకరినొకరు గౌరవించుకోవడం అది గొప్ప సంస్కారం, అది గొప్ప లక్షణం. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఎలిజబెత్ను అభినందించగానే ఏం జరిగిందట? 41వ వచనంలో, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసి, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడట. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈమె వందన ఆయనకు అభిషేకంలాగా ఉంది కాబోలు, ఆయనకు ఉత్సాహంగా ఉంది కాబోలు. వెంటనే గర్భంలోని శిశువు ఏం చేస్తున్నాడట? చాలామంది గర్భవతులైన స్త్రీలు పిల్లలు కదిలితేనే చాలా గమనించండి మురిసిపోతారు. ఈయన గంతులు ఇస్తున్నాడు గర్భంలో. అసలే వృద్ధురాలు ఆవిడే, గర్భంలో ఏం చేస్తున్నాడే? గంతులు వేసాడట. ఎంత సంతోషం! ఈ వందనం రాగానే గంతులు వేసాడా? వందనం చేసినప్పుడు గంతులు వేసాడా? వందనం చేసినప్పుడు. దేవుని బిడ్డలారా, గమనించండి, అదొక అభిషేకంలాగుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మీరు ఒకరినొకరు అభినందించుకోవాలి. రోమ 16:13లో, రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనము చేడి. పవిత్రమైన ముద్దు పెట్టుకు, మన దేశంలో ఈ సాంప్రదాయం లేదు, ముద్దు పెట్టుకునే సాంప్రదాయం లేదు. కానీ ఇశ్రాయేలీయులకు ఆ స్వభావం ఉంది, వాళ్ళకి ఆ సాంప్రదాయం. ప్రభు అన్నాడు, పరిసైడైన సిమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈ స్త్రీ నేను వచ్చినప్పటి నుంచి ఆమె నా పాదములు ముద్దాడుట మానలేదన్నాడు. ఆమె నా పాదములు ముద్దాడుట మానలేదు. గమనించండి, ఇది మర్యాద అన్నమాట. వచ్చిన వారికి చేయాల్సిన ముద్దు పెట్టుకుని ఆహ్వానించాలి. మన దేశంలో సాంప్రదాయం లేదు, కానీ కనీసం కరచాలనమో లేకపోతే 2 చేతులు జోడించి నమస్కారము చేయడమా, ఇది మనం చేయాల్సిందే. ఒకరికొకడు ఏం చేయాలంటున్నాడు? వందనము చేయడి ఒకరికొకడు. కాబట్టి ఇది చక్కని స్వభావం. మరి ఒకటి ఆమె దీన మనస్సు, దీనత్వం. 2 ఇతరులను అభినందించు స్వభావం. మనం కూడా ఈ సుగుణం మనం కూడా ఏం చేద్దాం? అలవర్చుకుంటారా? నమస్కారం చేస్తారా? మరణా చెప్తారా? ఎదుటివాడికి కనబడినప్పుడు ఏం చేస్తారు? గుళ్ళో మన్నాతో బయటికి వెళ్ళగానే మానేస్తారా? బయట కూడా ఏం చేయాలా? గమనించండి, నీ నమస్కారం గొప్ప సంస్కారం. ఇక్కడ మాత్రమేనా సంస్కారం? బయటికి వెళ్ళినప్పుడు ఉండదా? ఉండాలి. ఇది 2వ స్వభావం. 3వదిగా 1వ అధ్యాయం 45 వచనం చదువుకున్నాం. లూకా సువార్త 1:45. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. నమ్మిన ఆమె మరియ యొక్క పరిపూర్ణ నమ్మిక, విశ్వాసం.
పరిపూర్ణ విశ్వాసం. ప్రభు యొక్క మాటను సంపూర్ణంగా నమ్మిందా లేదా? సంపూర్ణంగా విశ్వసించింది. నువ్వు కుమార్ని కంటావు, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఇదిగో గొడ్రాలనబడి నామకు 6వ మాసము అనగానే నమ్మి వెళ్ళిందా లేదా? ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి. నమ్మకపోతే వెళ్తుందా? నమ్మింది కనుకే నీ మాట చొప్పున జరుగునుగా కాంది. నమ్మిందా లేదా? ఆమె పరిపూర్ణ విశ్వాసం. నీ గొప్ప మాదిరి ఎవరి విశ్వాసం? మరియ విశ్వాసం. దేవుని బిడ్డలు గమనించండి, నీ మాటలన్నీ సిద్ధించునుగాక అని చెప్పింది. కాబట్టి గమనించిన అవన్నీ నెరవేరాలని ఆమె నమ్మింది. ప్రసవ సమయంలో కూడా ప్రభువునే నమ్ముకుంది. బెత్లెహేముకు వెళ్ళారు, సత్రములో స్థలము లేదు, పశువుల పాకలకు వెళ్ళారు. మరి ఆమెకు పురుడు ఎవరు పోస్తారు? మంత్రసానులు ఉన్నారా? లేరు. మరి ఎలాగా? ఎవరిని నమ్ముకుంది? ప్రభునే నమ్ముకుంది. ఎవరు నమ్ముకుంది? ఎవరి మీద ఆధారపడింది? ప్రభు మీద ఆధారపడింది. ఆ బిడ్డను తీసుకెళ్ళి, ఆ బిడ్డకు ప్రమాదం ఉంది, నువ్వు తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపో అంటే నమ్మి వెళ్ళిపోయిందా లేదా? అయ్యో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము ఎలా బ్రతుకుతాం అక్కడ అని అడిగిందా? ఏం అడగలే. ప్రభు నమ్మింది అంతే. నమ్మిందా లేదా? నమ్మింది. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నమ్మినవాడు కలవరపడడు. నమ్మినవాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అందరు చెప్పండి మాట. విశ్వసించువాడు, నమ్మినవాడు ఏం చేయడట? ప్రభు నమ్మినవాడు ఏం చేయడట? కలవరపడడు. ఏం చేయడు? విశ్వసించువాడు కలవరపడడు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకో. నీ నమ్మికుంటే ఆందోళన పడుతున్నావంటే నీకు దేవుని మీద ఏం లేదు, నమ్మిక లేదు. హైగా రాశారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు. క్రీస్తు నీ పేరేంటి? క్రీస్తు విశ్వాసేనా? ఎవరు విశ్వాసులు? నువ్వు ప్రభువునందు నమ్మికుంచిన దానివైతే, ప్రభువునందు నమ్మికుంచిన వాడవైతే నువ్వు భయపడకూడదు, కలవరపడకూడదు, ఆందోళన పడకూడదు, చింతపడకూడదు. ఆమె ప్రభువు మీద నమ్మికుంది గనక ఆమె ఏం చేయలేదు? కలవరపడలేదు. తన జీవితకాలం అంతా కూడా ఎక్కడ కలవర చెందలే. తొందరపడి మాట్లాడినట్టు ఎక్కడా లేదు, భయపడి మాట్లాడినట్టు ఎక్కడా లేదు. మరియ జీవితంలో ఎక్కడ కలవరపడలే. దేవుని బిడ్డలు, యేసుని సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆమె మౌనముగా కన్నీరు కార్చింది, కానీ ఎక్కడ కూడా మరియ భయపడినట్టుగాను కలవరపడినట్టుగాను కనబడదు. దేవుని బిడ్డలారా, విశ్వసించువాడు కలవరపడడు. చెప్పండి, విశ్వసించువాడు. నువ్వు నమ్మితే భయపడవంతే. నువ్వు భయపడుతున్నావంటే నీ విశ్వాసం యొక్క స్థితిని నువ్వు అనుమానించాల్సిందే. భయపడరాదు క్రీస్తు విశ్వాసం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఆమె విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం. కలవరము లేదు. ఏం లేదు? కలవరము లేదు. దేవుని బిడ్డలు గమనించండి, ఇది ప్రాముఖ్యమైన సత్యం. కలవరము లేదు. ఇది మూడవది. ఒకటి, మరియ దీనస్థితి. 2, ఇతరులను అభినందించు స్వభావము. 3, పరిపూర్ణ విశ్వాసము. 4వదిగా చదువుకుందాం, 46వ వచనం. నా ప్రాణం ప్రభువుని గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ
నా రక్షకుడైన దేవుని యందు ఏమికున్న ఇంకొక స్వభావం ఏమిటంటే దేవుని యందు ఆనందించు స్వభావం. చెప్పండి, దేవుని యందు ఆనందించు స్వభావం. ఆమె ఎంత చక్కగా పాట పాడిందో. మరియ పాట ఇది. ఎవరి పాట? నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుందట. కృతజ్ఞత కలిగిన హృదయం కలవారు మాత్రమే ఆనందిస్తారు. ఏ హృదయం? నువ్వు దేవుడు నాకు మేలు చేశాడని కృతజ్ఞత నీకుంటే నీ మనసులో ఆనందం ఉంటుంది. నీ మనసు దేవుని ఘనపరుస్తుంది, నీ మనసు దేవుని మహిమపరుస్తుంది. ఏముంటే? కృతజ్ఞత ఉంటే. దేవుని బిడ్డలారా, ఈమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఎందుకు? ఈ దాసురాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ దీనురాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి తన హృదయం పూర్తి కృతజ్ఞతతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలను, మీకు సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. ఎక్కడ సంతోషం తెలుసా? నీ ఆత్మనందు సంతోషం ఉంటే నీ నోటంటే ఏమొస్తుంది? కీర్తన వస్తుంది. శరీరం అందు సంతోషం వచ్చిందనుకోండి, లేనిపోని అహంభావము, గర్వం, లేనిపోని చెడ్డ లక్షణాలన్నీ నీ శరీరం సుఖపడే కొలది, సంతోషించే కొలది ఇవన్నీ అంటుకుంటాయి కదా. గమనించండి, నువ్వు చక్కగా శరీరం అందు సంతోషం, నీకు ఏదో మేలు కలిగిందనుకో శరీరం అందు, వెంటనే పాటలు పాడదాం అంటావా? పార్టీ ఏది అంటాం. ఏమంటా? పార్టీ ఏది కదా. కానీ ఆత్మయందు సంతోషం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని కీర్తనలు పాడతాడు, దేవుని కీర్తనలు పాడతాడు. ఉదాహరణకి దావీదు కీర్తనలు ఎక్కువ భాగం ఆనందించి దేవుని కీర్తించాడు. తన హృదయంలో ఉన్న ఆనందం ఎలా వ్యక్తీకరించాడు? కీర్తనలు పాడడం ద్వారా. దావీదు కీర్తనలు అంటారు. ఎక్కువ భాగం ఎవరి కీర్తనలు? దావీదు రాసి. ముఖ్యంగా చూస్తే 145 నుంచి 150 కీర్తన వరకు కూడా ఎక్కువ భాగము దావీదు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించువాడుగా కనబడతాడు. ఈ కీర్తనలన్నిటిలో కూడా స్తుతిస్తూ ఆత్మయందు ఆనందిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటాడు. నువ్వు కూడా నీకు సంతోషం కలిగిన నువ్వేం చేయాలి? పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి. ఏం పాడాలి? ప్రభునందు ఆనందించాలి, ఆత్మయందు ఆనందించాలి. నీ ఆనందానికి కేంద్రం ఎవరై ఉండాలంటే యేసై ఉండాలి. ఏసి ఇచ్చేవి కావు. ఏసి ఈరోజు ₹1,00,00,000 ఇచ్చినా ఈరోజు ₹1,00,00,000 ఆనందం రేపు ఉండదు, సంవత్సరం తర్వాత అసలు ఉండదు కదా. గమనించండి, ఈ సంతోషాలు తరిగిపోతాయి, కరిగిపోతాయి. కానీ నీ ఆనందానికి కేంద్రం ఎవరై ఉండాలంటే ప్రభువే. దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చూస్తాం దేవదూత వచ్చి గొర్రెల కాపర్లకు ఏం చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తం. ఏంటి సంతోషం? ఒక్కోడు అకౌంట్లో డబ్బులు బాపడ్డాయా? చెప్పాను. ఎంత బంగారం ఇచ్చాడా? లేదు. నీ కొరకు ఎవరు పుట్టాడు? యేసు పుట్టడమే నీకు మహా సంతోషకరం. ఆయన ఇచ్చేవి కావు, ఆయనే నీకు బహుమానం. ఆయనే నీకు బహుమానం, గొప్ప సంతోషం. ఆయన రాకే గొప్ప ఆనందం, ఆయనే నీకు గొప్ప బహుమానం. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభునందు ఆనందించు. ప్రభు ఇచ్చే వాటిని బట్టి కాదు. దేన్ని బట్టి కాదు? ప్రభు ఇచ్చే వాటిని బట్టి కాదు. దేవుని బిడ్డలారా, సంతోషముతో ఉండాలి. ప్రభునందు ఆత్మయందు ఆనందించాలి. ప్రభు కూడా మనం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో, లూకా సువార్త 10:21లో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. పరిశుద్ధాత్మయందు ఏం చేస్తున్నాడట ప్రభు? నువ్వు ఆనందిస్తున్నావా? దేవుని బిడ్డలారా, సంతోషిస్తున్నావా? సంతోషం. ఏం కావాలా? సంతోషం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక మాట మనం చూస్తాం.
కీర్తన గ్రంథము 45వ కీర్తన 45వ కీర్తన 7వ వచనం చదువుకున్నా. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించిన కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏ తైలముతో? నిన్ను తైలముతో అభిషేకించారనుకోండి, దాన్ని తైలాభిషేక పండగ కూర్చో, నీ నెత్తి మీద నుంచి తైలం వేసాను, వెళ్ళేటప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది చెప్ప? మొత్తం జిడ్డు అయిపోయాడు. కొన్ని చోట్ల తైలం మొత్తం పిచికారీ చేస్తారు, కొన్ని చాలా వచ్చేవాళ్ళు అందరూ ఎలా ఉంటారు? నూనె మొఖాలు జిడ్డుగా వస్తారు. అంటే వీళ్ళకి ఏం జరిగింది? తైలం అభిషేకం అయిందని అర్థం. గమనించండి, అదే నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తే నీ ముఖం ఎలా ఉంటుంది చెప్పాలి? నూనెతో అభిషేకిస్తే నూనె ఉంటుంది, ఆనందంతో ఆనంద తైలంతో అభిషేకిస్తే నీ ముఖం ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి. కాబట్టి మనం ఈ అభిషేకం గురించి కూడా అడగాలి. ఏం అభిషేకం? ఆనంద తైలముతో నన్ను, మన ముఖాలు ఆనంద తైలంతో అభిషేకింపడ్డాయా? ఈశ్వరమంటూ ఉన్నాయనుకోండి, ఆనంద తైలం ఉందా? అసూయతో ముఖం ఉందనుకోండి, కొన్ని ముఖాలు తెలిసిపోతాయి, లోపల ఉన్న చెడ్డవన్నీ ముఖంలో కనబడిపోతున్నాయంటే నీకు ఆ తైలం లేదు. కానీ ఏ అభిషేకం కావాలి నీకు? ఆనంద తైలముతో అభిషేకింపబడాలి. మరియ హృదయము ఆత్మ విషయమై చంటి బిడ్డలాగా ప్రభువునందు ఆనందిస్తుంది. ప్రభువునందు ఆనందిస్తుంది ఆమె హృదయం. దేవుని బిడ్డలు, అందుకనే ఆమె అంటుంది, ఇదిగో ప్రభువునందు ఆనందిస్తున్నానంటుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ స్వభావం ధరించుకో. మరియకున్న ప్రభువునందు ఆనందించే స్వభావం, ప్రభువునందు ఆనందించే స్వభావం. నేను చెప్పుకున్నా 4. దేన స్థితి, అభినందించే స్వభావం, పరిపూర్ణ విశ్వాసం. 4. దేవుని యందు ఆనందించే స్వభావం. 5వదిగా ఆమెకున్న ఇంకొక స్వభావం ఏంటంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, 1:29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా, ఇంకో స్వభావం ఏంటో తెలుసా? ఆలోచించే స్వభావం. చెప్పండి, ఈ శుభవచనం ఏమిటో, మరియా నీకు శుభమో, ప్రభు అన్న కృప పొందావు అన్నది. ఏం కృప అని ఆలోచిస్తావు లేదా? నీకు ఒక లాటరీ తగిలింది అన్నారు, నీ మనసు వేగంగా పరిగెత్తిస్తుంది కదా. ఏం తగిలి ఉంటుంది? డబ్బులు తగిలయ్యా? ఏం తగిలి ఉంటాయి? ఆలోచించవా? మరి మనసు కూడా అలాగే ఉంది. ఏం ఆలోచిస్తుంది? దేవుని వలన దయ పొందాం. ఏంటది? కానీ ఒక్క క్షణమైన అనుకుని ఉండదు కదా, నా గర్భములోకి లోకరక్షకుడు వస్తాడని అనుకుంటుందా? అసలు ఊహలకే అందదు అది. ఊహించలేదు బహుశా. దేవుని బిడ్డలారా, ఏమై ఉంటుందో అని ఆలోచిస్తుంది. ఆలోచించే స్వభావం. ఏ స్వభావం చెప్పాలి? దేవుని బిడ్డలారా, ఆ యొక్క గొర్రెల కాపర్లకి దేవుడు కనబడి, దేవదూత కనబడి చెప్పారు, ఇదిగో పశువుల తొట్టులో ప్రభువును పరుండి పెట్టుంటారని చెప్పగానే వీళ్ళు బయలుదేరి వచ్చారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 2వ అధ్యాయం 9వ వచనంలో, లూకా సువార్త 2:19లో, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేనా. ఏం చేస్తుందట ఆమె? ఏం చేస్తుంది? తలపోసుకొనుచు భద్రం చేసుకుందట. అన్నీ ఏం చేసింది? ఈ ఆలోచనలు. గమనించండి, భద్రం చేసుకుంది. మనం భద్రం చేసుకుంటామా లేదా? చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఫోటోలు తీసి భద్రంగా పెట్టుకుంటారా? పెళ్ళయింది, ఫోటోలు తీసి పెద్ద ఆల్బమ్ చేసి ఏం చేసుకుంటారా? అవి చెదిరిపోకూడదు, మర్చిపోకూడదు, వాటన్నిటిని భద్రం చేసుకుంటారు. ఫోటోలు తీసుకుంటాం. ఎక్కడికన్నా ఏ జలపాతం దగ్గరికి వెళ్ళారనుకోండి, దాని ముందు నిలబడి ఒక సెల్ఫీ. కొండ దగ్గరికి వెళ్తే దాంతో సెల్ఫీ. పువ్వు దగ్గర నిలబడితే చేసుకుంటున్నారా?
ఒక రంగా నువ్వు లేకుండా చాలా అందంగా ఉంటుంది ఆ చిత్రం. సగం మనం ఉండే చెడగొడతాం ఎక్కడ ఆ చిత్రాన్ని. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. కానీ ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా ఏం తీసుకుంటాం? మర్చిపోకుండా. ఇప్పుడు ఇదివరకు మనం చిన్నప్పుడు లేవు, పిల్లలందరిని ఇప్పుడు ఏం తీస్తున్నా కొన్ని వేల ఫోటోలు తీసేసుకుంటున్నాం. ఇదివరకు ఫోటోలు తీయాలంటే రీల్ కొనుక్కోవాలి, దిద్దించుకోవాలి, బోర్డు డబ్బులు. ఇప్పుడు ఆ బాధ లేదు. మన ఫోన్ నిండా కొన్ని వేల ఫోటోలు, మన బిడ్డల ఫోటోలు చక్కగా వీడియో తీసుకొని మళ్ళీ చూసుకుంటున్నా. ఎంత బాలే ఉన్నాడు అప్పుడు, బొద్దిగా ఇప్పుడు ఎలాగైపోయాడు అనుకోవట్లేదా? గమనించండి, అవన్నీ గుర్తుగా పెట్టుకున్నామా లేదా? మరి ఈమె ఈ ఆలోచనలన్నీ తన హృదయంలో ఏం చేసుకుంది? భద్రం చేసుకుంది. మీకు ఇదివరకు చెప్పాను, మరియ హృదయం పోపులు పెట్టిలా ఉందట. మీ ఇంట్లో పోపులు పెట్టి ఉంటుందా? ఇదివరకు ఉండేది లేండి, ఓ దాంట్లో ఒకటి అరలరలుగా ఉంటుంది కదా, అంతేనా? గమనించండి, అలా తన హృదయం కూడా చక్కని పెట్టిలాగా ఉంది, సర్దుకుంది. గమనించండి, దేవదూత వచ్చి చెప్పింది, కనబడి చెప్పింది అన్న ఓ పెట్లో. గమనించండి, తర్వాత యోసేపు చేర్చుకొని చెప్పాడు, మరియా నన్ను అపార్థం చేసుకోకే, నేను వదిలేద్దాం అనుకున్నాను. దేవదూత కనబడి చెప్పాడు, ఇదిగో రక్షకుడు పుడతాడు అన్నాడు, యేసు అని పేరు పెట్టమన్నాడు అని చెప్పగానే అవన్నీ ఇంకో పెట్లు పెట్టుకుంది. కొన్ని రోజులకి దేవదూతలు గొల్లలు వచ్చారు, గొల్లలు చెప్పారు, ఇదిగో దేవదూత కనబడి రక్షకుడు పుట్టాడు, ఇక్కడికి వెళ్ళమని చెప్పి అవన్నీ ఇంకో పెట్టిలో పెట్టుకుంది. జ్ఞానులు వచ్చారు, జ్ఞానుల సంగతులు, జ్ఞానులు చేసిన ఆరాధన అవన్నో పెట్టిలో పెట్టుకుంది. సుమియోను వచ్చాడు, సుమియోను మాటలన్నో పెట్టిలో పెట్టుకుంది. గమనించండి, తన హృదయం అంతా మంచి సంగతులతో సర్దుకుంది. నీ హృదయం అలా సర్దుకుంటావా? ఎన్ని మంచి సంగతులు అవన్నీ భద్రం చేసుకుంది. గొల్లలు చెప్పిన సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకొని ఏం చేస్తుందట? తలపోసుకుంటుందట. తలపోసుకోవడం అంటే తలంచుకుంటుంది. చూడండి, కొంతమందికి చక్కగా నగలు కొనుక్కొని అన్నీ సర్దుకొని మళ్ళీ చూసుకొని మురిసిపోతూ ఉంటారు. వాళ్ళకి వేసుకోరు, వాళ్ళు ఏం చేసుకొని మురిసిపోతూ ఉంటారా? తీస్తారు, చూసుకుంటారు. కొంతమంది చూస్తాం పెద్దోళ్ళు, కొంతమంది చేదస్తూ ఉంటుంది. డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసు, మళ్ళీ లెక్కెట్టుకుంటారు, మళ్ళీ 2 రోజులు లెక్కెట్టుకుంటారు. అదో మూరిపో వాళ్ళకే, అవి చూసుకోవడం, అలా పదే చూసుకోవడం. అలాగే ఈ ఆలోచనలన్నీ ఆమెను ఎంతో ఆనందపరిచాయి. ఒక్కొక్క ఆలోచన తలపోసుకుంటుంది, ఆలోచిస్తుంది, పదే ధ్యానం చేస్తుంది. మనం చూస్తాం ఇంకో సందర్భంలో కూడా 2వ అధ్యాయం 43వ వచనంలో 46వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం లూకా సువార్త 46, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. 12 ఏండ్ల వయసులో ఎవరి మధ్య కూర్చున్నాడు? వినేవాళ్ళ మధ్య కూర్చోలేదట, బోధించేవారి మధ్య కూర్చున్నట్ట. ఆ ప్రశ్నలకు ఆయన ప్రజ్ఞకు ఆయన జవాబులకి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇవన్నీ ఏం చేసింది? 51వ వచనం చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకుంది. ఈ సంగతులన్నీ ఏం చేసిందట చెప్పాలి. అయ్యగారు రాశారు, చేకొనుడి వార్త, భద్రము చేసుకొనుడి వార్త. ఆ కాపరుల అన్ని మాటలు ఆలకించి మదిని ఏం చేసిందట? మన్నన చేసి. దేవుని బిడ్డలారా గమనించండి, అవన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది, దొంతర్లుగా పేర్చుకుంది. ఆమె భద్రం చేసుకుంది కాబట్టి అవన్నీ ఈ సువార్తల్లోకి వచ్చాయి. ఎవరికి తెలుసు? లూకా సువార్తకుడికి తెలుసా యేసు ప్రభు జన్మ విశేషాలు? మత్తయి సువార్తకుడికి తెలుసా యేసు జన్మ విశేషాలు? ఎవరు చెప్తే తెలుసా? మరియ చెప్పింది. ఇవి ఎప్పుడు చెప్పింది తెలుసా? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత లూకా భక్తుడు సువార్త రాస్తుంటే దాదాపు ప్రభు పుట్టి 40-50 సంవత్సరాల కాలము తర్వాత ఇవన్నీ తన మనసులో పేర్చుకున్న ఏ ఒక్క మాట కూడా మర్చిపోకుండా అన్నీ ఎలిజబెత్ పాడిన పాట, మరియ పాడిన పాట,
జకరియా అనుమానం, జకరియా మోగతనం, యోహాను రాక, యోహాను మాట. గమనించండి, దూతల పాటలు, గొల్లల మాటలు, జ్ఞానుల ఆరాధన, ఇవన్నీ ఎవరు చెప్తే తెలిసిన ఈ సువార్తికులకి? మరియే చెప్పింది. ఎవరు చెప్పారా? మరీ చెప్పింది. వారందరూ గ్రంథస్థం చేశారంటే ఆమె భద్రపరుచుకుంది కాబట్టి, ఆమె మర్చిపోలేదు. ఎందుకంటే తలపోసుకుంటుంది కాబట్టి. ఎప్పుడు ఇదే తలం మంచివి. ఆమెకు అవమానాలు లేవా? చెప్పాలి, నిందలు లేవా? ఎన్ని చెడ్డ మాటలను ఉంటారు. ఆమె పెళ్లి కాకుండా గర్భము ధరించింది, ఎంత చెడ్డ మాటలను ఉంటారు. ఏమన్నా దాచుకుందా? చెప్పాలి, ఏమైనా దాచుకుందా? అవన్నీ దాచుకోలే. దేవుని బిడ్డలారా, మనం ఏం దాచుకుంటాం తెలుసా? చెత్త అంతా దాచుకుంటాం కదా. మనం పాడు చేసేవన్నీ దాచుకుంటాం, కంపు కొట్టేవన్నీ బీరువాలో పెట్టుకుంటాం, మన హృదయ బీరువాలు. నువ్వు ఆ రోజు అన్నవే, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోను. నేను మంచిగా అన్న 100 మాటలు మర్చిపోయావు. మంచి సువాసన వచ్చే మాటలన్నీ పెంట మీద పడేసాం. పెంట మీద పడేయాల్సిన మాట తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నా, లోపల పెట్టుకున్నావు మర్చిపోకుండా. ఎవరికి నష్టం? అది నిన్నే దహించేస్తుంది. కాబట్టి ఏం భద్రం చేసుకోవాలా? మంచి సంగతులు భద్రం చేసుకుంది. తలపోసుకుంటుంది. ఏం చేస్తుంది? తలపోసుకోవడమే ధ్యానం. తెలుసా? ధ్యానం అంటే ఏంటి? ధ్యాస ఉంచడం. నీ ధ్యాస అయ్యగారు సార్, మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకు. మనసు యేసుని కథపై మలిపి యోచిస్తే మహిమ కనబడుతుందట, అనుభవము దొరుకుతుందట. మనసు ఎవరి కథ మీద మలపాలట? అందరు చెప్పాలి. మీ అబ్బాయి ఫోన్లన్నీ చూస్తున్నాడు, 2 దెబ్బలేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతా, పుస్తకాల ముందు కూర్చోబెడతావు లేదా కదా? ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టాలి. అలాగే నీ ఆలోచనలు ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి? ఓ పిల్లోడిని 2 దయగలనిచ్చి తీసుకొచ్చి పుస్తకాల ముందు ఎలా కూర్చోబెడతావో గమనించండి. అలాగే నీ మనసు తీసుకొచ్చి ఎవరి కథ మీద మలపాలి? యేసు కథపై మలిపి యోచించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అది నీ పని. మీరు ధ్యానం చేస్తారా? సన్నిధి చేస్తారా? సన్నిధి అంటే ఎలా చేస్తా? ధ్యానం బైబిల్ మిషన్ వాళ్ళు 1 గంట సేపు తప్పనిసరిగా కనిపెట్టాలట. మళ్ళీ పాటలు, సన్నిధి క్రమాలు, వాక్యం చదవడం, ఇవన్నీ అందులో కలపక, అది వేరు. అవన్నీ అయిపోయిన తర్వాత 1 గంట సేపు ఏం చేయాలి? మౌనంగా కనిపెట్టడం అంటే ఏం చేయాలి? నీ మనసు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి? యేసు కథపై మలిపి యోచించాలి. క్రిస్మస్ కాలం కదా, నువ్వేం ధ్యానం చేస్తావు? గమనించండి, మరియలాగా ఒక పెట్టిలో ఉన్న ఆలోచన తీసుకుంది అనుకో. ఉదాహరణకి మరియకు దేవదూత కనబడిన వృత్తాంతం తీసుకో. చాలా కథలు ఉన్నాయి క్రిస్మస్ కథల్లో. అందులో మరియకుతో దేవదూత మాట్లాడిన మాటలన్నీ ఒకసారి చదువుకో బైబిల్లో. మోకరించి కనిపెట్టు. మరియ దగ్గరికి దేవదూత వచ్చింది, దయాప్రాప్తురాలా అంది. దాని గురించి ఆలోచించు. దేని గురించి? దయాప్రాప్తురాలు అనే పదం గురించి ఆలోచించు. శుభము అంది, దాని గురించి ఆలోచించు. ఆలోచన చేయడం. మనసు యేసుని కథపై మలపాలి. మనసు ఏంటదా? చెప్పాలి. అస్సలేందో నువ్వు మోకరించగానే, నువ్వు ధ్యానానికి మోకరించగానే మనసు ఎన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. పొద్దున్నే ఇదిగో అప్పులోడికి ఏం చెప్దాం, ఆడే అంత మాట నేసాడు ఈరోజు, అని ఇలాగందో, ఈ మాట అనాల్సింది అనలేదు. ఈ మాటలన్నీ పనికిమాలిన ఆలోచనలన్నీ ఎప్పుడు వచ్చేస్తాయి? మరి ఏ ధ్యానం చేస్తున్నావు నువ్వు? మన మనసు అస్సలు దాన్ని అదుపు చేయలేం. అది గమనించిన చిచ్చర పిడిగిలా పిల్లలు పరిగెత్తుకుపోతారు చూడండి, చేతికి తిరగకుండా బొమ్మిడాయిలా జారిపోతున్నారంటారు. అలాగే వెళ్ళిపోద్ది మనసు. దాన్ని పట్టుకొని కట్టేయడం ఎంత కష్టం. అదే విద్య. దాన్ని తీసుకొచ్చి దేని మీద మలపాలి? యేసు కథపై మలిపి యోచించిన ఏం చేయాలి? మనస్సు యేసుని కథపై మలిపి యోచిస్తే అప్పుడు ఏం కనబడుతుందట? మీరు
సినిమా చూడాలనుకున్నారు అనుకోండి, అనుకున్నారు, ఇంటికాడ తయారవ్వాలా, డబ్బులు తీసుకోవాలి, బయలుదేరాలి, సినిమా హాల్కి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి, కుర్చీలో కూర్చోవాలి, కళ్ళు అప్పగించి దేన్ని చూడాలి? స్క్రీన్ వైపు చూడాలి. అక్కడ వరకే నీ పని, మిగతాది ఎవరి పని? ఆ థియేటర్ పని. మిగతాదంటే ఎవరు చూపెడతాడు? అక్కడ వరకు నువ్వు చేయాల్సిన ప్రయత్నం, అక్కడి నుంచి ఎవరి పని? ఆ థియేటర్ నువ్వు చూడాల్సింది ఆ 2:30 గంటలు ఇంక నువ్వు మర్చిపోయి చూస్తూ ఉంటావు. అదంతా ఎవరి పని? థియేటర్ పని. నీ పని కూడా అంతే. సన్నిధిలో పొద్దున్నే లెగ్గు, నీ పని. స్నానం చేయి, నీ పని. బట్టలు వేసుకో, నీ పని. సన్నిధిలోకి వెళ్ళు, నీ పని. పాటలు పాడు, స్తుతులు చేయి, వాక్యం చదువుకో, మోకరించు, ధ్యానంలో కూర్చొని నీ మనసు దేని మీద పెట్టు? యేసుని కథపై మలిపి, నీ కళ్ళు అలాగైతే స్క్రీన్ వైపు చూస్తూ ఉంటావో యేసు మీద పెట్టుకో. మిగతాదంతా ఎవరు చూపెడతారా? ఆయనే చూపెడతాడు. నువ్వేం చూడాలో, నీకేది చూపించాలో, నువ్వే దర్శనాలు చూడాలో, నీకే ప్రత్యక్షతలు కావాలో, ఏ స్వరం వినిపించాలో అదంతా ఎవరి పని? దేవుని పని. కానీ అక్కడ వరకు ఎవరి పని? నీ పని. తీసుకెళ్ళాలి, మలపాలి, యోచించాలి. ఇది నీ పని. నీ తెలివికి, నీ ఆలోచనకి పని. నువ్వు బలవంతంగా వెళ్ళి కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ అది నీకు బయలుపడదు కదా. దేవుని బిడ్డలారా, నువ్వు అలా ధ్యానము చేయాలి. నీ మనసు తీసుకెళ్ళి ఎవరి మీద కూర్చోబెట్టాలి? ప్రభు కథ మీద మలిపి యోచించాలి. ఆ మాధుర్యాన్ని రోజు మనము అనుభవించాలి. మహిమ కనబడు నీకు అనుభవము ఏం దొరుకుతుంది? గమనించండి, అనుభవం దొరుకుతుందట. కాబట్టి గమనించండి, 5వ స్వభావం ఏం స్వభావం? ఆలోచించు స్వభావం. ఆలకించు చెవులనిచ్చాను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చాను, ఆలకించు తెలివి కలిగి, అన్నీ పరీక్ష చేసి తెలివితో. నువ్వు వాక్యం వినేయడం కాదు, నువ్వు బుర్ర వాడాలి, దానికి నీ ఆలోచన వాడాలి, ఆలోచించాలి. ఈ మాటల గురించి ఆలోచించావా? నువ్వు విన్న వాక్యం ఏదో పడిపోయిందని తీసుకుపోయావా? నువ్వు ధ్యానం చేసావా? ఈ మాటల గురించి ఆలోచించావా? అది నీకు మేలు చేస్తుంది. ఇది ఈమె పనేమిటి? ఆలోచించే స్వభావం. 5వది. 6వది, త్యాగము చేయటకు ముందుకొచ్చు స్వభావం. ఏ స్వభావం? నీ ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున జరుగును గాక. ఇప్పుడు ఎవరు నమ్ముతారు? పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకుంది, కాబట్టి నేను గర్భం ధరించానంటే ఆవిడే నమ్ముతాడా? ఎన్ని నిందలకు రెడీ అవ్వాలి, ఎంత త్యాగానికి లోబడాలి, ఎంత గౌరవంగా బ్రతికింది మరియా. గమనించండి, ఎంతో నెమ్మది, ఎంతో విధేయత కలిగింది, ఎంతో మంచి పేరు కలిగింది, రవ్వంతైనా కల్మషం లేదు ఇంతవరకు. ఇప్పుడు ఆమె మంచి పేరు అంతా త్యాగం చేయాలి. ఎవరిని బట్టి? యేసు కొరకు. యేసును అందుకోవాలి, ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలకి గమనించండి తన జీవితాన్ని త్యాగం చేయాలో. త్యాగమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో సుమ్యోను చెప్పాడు, ఇదిగో నీ హృదయములకే ఖడ్గము దూసుకుపోద్దే అన్నాడు. ఏం దూసుకుపోద్దే? ఆ రోజు నుంచి బెంగ ఉండదా? ఆ భక్తుడు చెప్పాడు, ఖడ్గం దూసుకుపోద్దట. ఏం జరుగుద్దో, యేసుని గురించి ఏం జరుగుద్దో బెంగ. తన జీవితకాలం అంతా కాలిపోతూ దహించబడుతుంది. దేవుని బిడ్డలారా, తన కన్నులు ఎదుటే ప్రభువుని పట్టుకున్నారు, అవమానించారు, కొట్టారు, సిలువ వేసి చంపుతున్నారు. ఇది ఎంత కష్టమో తల్లికి అనుభవించడం. నిశ్శబ్దముగా కన్నీరు కారుస్తూ చూచింది. ఆమె జీవితం ఒక సజీవ యాగము. అనుదినము చనిపోవడం అన్నమాట. అనుదినము చనిపోవడమే సజీవ యాగము. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఇది చాలా గొప్ప కార్యము. దేవుని సంగమా, ఈరోజు ఆమె ఎన్నో త్యాగములు చేసింది. అంత గొప్ప బహుమానం అందుకోవాలంటే ఎన్ని సాహసాలు చేయాలో, ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని నిందలు మొయ్యాలో, ఎంతమందితో తిట్లు తినాలో, ఎంత గమనించండి పరువు పోగొట్టుకోవాలి, ఎన్ని శ్రమలు పొందాలో.
గమనించి, నువ్వు కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోక స్వాస్యం పొందాలంటే ఊరికినే వస్తుందా? మర్యాదగా ఆవిడిచ్చు మోక్షం. ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ తలవంపులు, ఏ హేళనలు, ఏ గమనించిన వెక్కిరింపులు లేకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతావా? ఓ భక్తుడట, ఒక మాస్టర్ చక్కగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయ్యగారికి ఉత్తరం రాశాడు. అయ్యగారు, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, అన్ని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాను, నాకే శ్రమ లేదు, ఏ బాధ లేదు, చక్కగా ఉద్యోగం చేసుకున్నాను, నేను పరలోకానికి వెళ్తానా అని రాశాడట ఉత్తరం. అయ్యగారు ఉత్తరం రాసిన, అసలు క్రైస్తవుడే కాదన్నట్టు. అసలే శ్రమలు లేనివాడు ఎవరు కాదట? క్రైస్తవుడే కాదు. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి గమనించండి, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఇవన్నీ అనుభవిస్తూనే పరలోకానికి వెళ్ళాలి. నీకు సన్మానాలు, గమనించండి, నీకు గౌరవాలు ఏం దక్కవు. యేసుని నమ్ముకుంటే ప్రజలు నిన్ను హేళనగా చూస్తారు. ఇప్పటికీ హేళన చేస్తున్నారు కదా. లోకంలో నువ్వు దేవుని నమ్మినందుకు చాలా చోట్ల అవమానపరచబడతావు, చాలా చోట్ల నిందింపబడతావు. గమనించిన, వ్యంగ్యంగా మాట్లాడతారు. మనల్ని చూసి స్తోత్రం అనేవాళ్ళు కొంతమంది, హల్లెలూయా అనేవాళ్ళు కొంతమంది, గమనించండి, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అనేక మంది, వెటకారం చేసేవాళ్ళు అనేక మంది. గమనించండి, అయ్యగారు అన్నారు, నిందకో 100 అన్నారు. నిందక 100 ఊరికనే కాదు కదా. కాబట్టి ప్రభు అన్నారు, నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అన్నాడు. కాబట్టి గమనించండి, ఎన్నో త్యాగాలు చేయడానికి ముందుకొచ్చిన స్వభావం ఎవరిదే? మరి అది దాచుకోలేదు తన జీవితాన్ని, తన మనసును దాచుకోలేదు. నా వల్ల కాదు, ఈ అవమానాలు నేను పడలేను, నాకు యేసు వద్దు, అవమానాలు వద్దు అనుకుందా? యేసే కావాలి, అవమానాలు పడినా పర్లేదు అనుకున్నా. నువ్వు కూడా అంతే. పరలోకం పొందాలంటే అవమానాలు స్వీకరించాలి, త్యాగాలు చేయాలి, విడిచిపెట్టాలి. ఏదైనా గమనించిన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది సొమ్మైనా, గమనించిన కాలమైనా, గమనించిన ఆప్తులనైనా, భార్య బిడ్డలనైనా, ఆస్తిపాస్తులనైనా, ప్రాణమైనా ఆయన కొరకు వదులుకోవడానికి, త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరియ వలే. కాబట్టి గమనించిన 6 స్వభావాలు. 1, దేన స్థితి. మరియ యొక్క గమనించండి, దేన వస్త్రాన్ని, దేన స్వభావం అనే వస్త్రాన్ని ధరించుకో. ఏ వస్త్రాన్ని? దేన స్వభావం. ఈ వస్త్రాన్ని ధరించుకో. అహంకారిగా ఉండకు, గమనించిన గొప్పల పోకు, దీనుడిగా బ్రతుకు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు దేన మనస్సు కలిగి ఉండు. 2ది, ఇతరులను అభినందించు స్వభావం. వందనవచనం చేయి. నువ్వు నమస్కరించి ఎదుటివాడిని గౌరవించు. నువ్వు తగ్గించుకో, ఎదుటివాడిని హెచ్చించు. ఇది ఆ మరియ నుంచి నేర్చుకోవాల్సిన 2వ సుగుణం. 3ది, ఆమె పరిపూర్ణ విశ్వాసం. దేవుని బిడ్డలు గమనించండి, విశ్వసించిన ఆమె ధన్యురాలు. గమనించండి, విశ్వసించువాడు కలవరపడడు. నీ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. 4దిగా, ప్రభునందు ఆనందించువాడిగా ఉండాలి. ఎవరి యందు? ప్రభునందు ఆనందించువాడిగా ఉండాలి. గమనించండి, 4దిగా ప్రభునందు ఆనందించు. 5దిగా ఆలోచించు స్వభావం. ఏ స్వభావం? ఆలోచించు స్వభావం. 6దిగా త్యాగం చేయటానికి ముందుకొచ్చు స్వభావం. ఈ స్వభావాలను నువ్వు ధరించుకో. మరియమ్మ తల్లిని నువ్వు ఆరాధించుకో. అది పాపం. అది కొండలు ఇవన్నీ ఎక్కకో కదా, గుండులు అలాంటివి కొట్టించుకోకు. అది మహాపాపం. అది పాపం. నీకు తెలియదేమో, వాటికి వెళుతున్నావేమో, ఆమెను పూజిస్తున్నావేమో. అది అపరాధం. అది సాతాను మోసము చేసింది. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఆమెకున్న లక్షణాలు ధరించుకో, ఆమెకున్న స్వభావాలు అలంకరించుకో, ఆమెకున్న సుగుణాలతో అలంకరించుకో. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. అలాంటి ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం.
దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడ, నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడా. వినవాక్యం మా జీవితంలో ఫలింపచే, ప్రతి మాట మా జీవితంలో ఫలింపచేసి మహిమ పొందుము ప్రభా. మరి ఎలాంటి సుగుణాలు, మరి ఎలాంటి స్థితి మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. ఇది వినడం మాత్రమే కాదు, మా జీవితంలో అనుభవించి అలాంటి స్వభావం కలిగి దేవా నిన్ను మెప్పించగల జీవితం మాకు దయచేయమని, నిన్ను మా అంతరంగంలో దేవా, మా హృదయ గర్భములో, హృదయం అనే తొట్టులో నిన్ను పరుండబెట్టుకోగల భాగ్యము, మరి ఎలాంటి స్థితి మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.